హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. మీరు చూస్తున్నారు జాబ్ అంటర్స్ కేబీఎస్ తెలుగు ఇన్ఫో ఛానల్. ఇంకా జాబ్ అప్డేట్స్ విషయంలోకి వస్తే, కోచింగ్ షిప్ యార్డ్లో గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా వాళ్ళకి 1 ఇయర్ అప్రెంటిస్. ఇంకా డీటెయిల్గా చూద్దాం రండి. దీనికోసం ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి కోచింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని టైప్ చేయండి. సో కోచింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇది ఓపెన్ అవుతుంది మనకి. దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇలా అఫీషియల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో కెరియర్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్, వేకెన్సీ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్, ఇది క్లిక్ చేయండి. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అయింది. కోచింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్, కోచి 15, P&A డిపార్ట్మెంట్. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1973. Cochin Shipyard Limited CSL, a listed premier mini Ratna company of Government of India, invites online application from eligible candidate diploma holders in engineering and diploma holders in commercial practice for undergoing 1 year apprenticeship training under the Apprenticeship Amendment Act 1973. ఇది కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ కోసం. దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కేటగిరీ 1 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కేటగిరీ 2 టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ స్టైఫండ్ చూద్దాము ఏ డిపార్ట్మెంట్ కింద అన్నది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 12, మెకానికల్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 20, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 5, సివిల్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 14, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 4, సేఫ్టీ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 4, మెరైన్ ఇంజనీరింగ్ సీట్స్ 4, నేవల్ హార్టికల్చర్ అండ్ షిప్ బిల్డింగ్ సీట్స్ వచ్చేసి 4. ఈ అన్నిటికి స్టైఫండ్లు ప్రొవైడ్ చేసేది 12,000. ఇంకా కేటగిరీ 2 టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 15, మెకానికల్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 20, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 8, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 4, సివిల్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 10, కంప్యూటర్ ఇంజనీరింగ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 5, కమర్షియల్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ సీట్స్ 10. దీనికి వాళ్ళు పే చేసే స్టైఫండ్ వచ్చేసి 10,200 పర్ మంత్. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. కేటగిరీ 1 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ఏ సాటిస్ఫైడ్ యూనివర్సిటీ ఇన్ రెలవెంట్ discipline. A degree in engineering or technology granted by an institution empowered to grant such degree by an act of parliament in relevant discipline. Graduate examination of professional bodies recognized by the state government or central government as equivalent to above. Some universities, institutions, examination boards do not award class or percentage of marks and allot aggregate grade points. Example CGPA, OGPA, CPI, etc. In case university, institution, examination board defines criteria for conversion of aggregate grade points into class and or percentage of marks, the same shall be accepted. The aggregate grade points may be multiplied by 10 to get the required percentage of marks. ఇంకా కేటగిరీ 2 టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ చూద్దాం. ఏ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ఏ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఏ స్టేట్ గవర్నమెంట్ ఇన్ రెలవెంట్ డిసిప్లైన్. A diploma in engineering or technology granted by a university in relevant discipline. A diploma in engineering and technology granted by a institution recognized by the state government or central government as equivalent to above. So educational qualification details వచ్చేసాయి. The candidates having qualifications equivalent to any of the prescribed qualifications should submit equivalency certificate issued by the competent authority, and without such certificate the candidates will not be considered. Age limit will be followed as per the apprentice rules. Reservation of vacancies. Government of India directives on reservation applicable for scheduled caste, scheduled tribe, other backward class, economically weaker sections, persons with benchmark disabilities will be strictly followed. Selection procedure. Only candidates who are dominants of Kerala shall be considered. Shortlisting of candidates for selection will be done based on the percentage of marks obtained in the basic prescribed qualification applicable to the respective disciplines. In case same percentage of marks is secured by more than one candidate in prescribed qualification, relative merit shall be decided based on the seniority in age. In case ఇద్దరికి కనుక సేమ్ మార్క్స్ కనుక వస్తే కనుక బేస్డ్ ఆన్ ద సీనియారిటీ ఆఫ్ ఏజ్ ప్రకారం వీళ్ళు తీసుకుంటారు సెలక్షన్ ప్రొసీజర్లో. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రయర్ టు ద సెలక్షన్ షుడ్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ టువర్డ్స్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, qualification,
caste, disability, etc. and self-attested copies of all the certificates for verification and their candidature shall be considered on the strength of the original certificates. In case of the failure to produce the original certificates, the candidature shall be rejected. Those candidates who successfully complete certificate verification shall be provisionally considered for selection against the notification seats in the order of merit reservation subject to medical fitness. Travel expenses. No travel expenses are admissible during apprenticeship training period. Boarding, lodging. Boarding or lodging will not be provided by CSL during the apprenticeship training period. Application fees వచ్చేసి nil. Registration and submission of application. Candidates are first required to register in the web portal of NATS using the link below. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ NATS ఓపెన్ అవుతుంది. అక్కడ NX 01 ఉంటుంది. ఆ ఫామ్ కూడా చూసుకోవచ్చు. మీరు దాన్ని త్రూ ఆ లింక్తో మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయాలి. డీటెయిల్స్ అన్నీ అఫీషియల్ నోటిఫికేషన్లో చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాము. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ యాజ్ అప్రెంటిస్ ద క్యాండిడేట్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ త్రూ NATS పోర్టల్ అగెన్స్ట్ సీట్స్ నోటిఫైడ్ బై CSIL. Procedure to applying for apprenticeship training in CSIL may be seen in Annex 2 given along with this advertisement. మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు దీంట్లోనే అక్కడ Annex 2 కూడా ఇచ్చారు. అది మీరు చూసుకోండి, అడ్వర్టైజ్మెంట్లోనే ఉంటుంది. లింక్స్ అన్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. ఇంకా జనరల్లోకి వస్తే candidates are advised to make sure that they are meeting the eligibility requirements as per the vacancy notification for the post before submitting the application. Shipyard reserves the right to call for an additional documentary evidence from applicants in support of educational qualification. However, Cochin Shipyard shall not be responsible for any delay in non-receipt of such emails with the stipulated date and time. Replies to any such queries received after the stipulated date and time shall not be considered. Call letters shall not be sent to shortlisted candidates by post. They shall be informed by email, SMS through CSL website www.cochinshipyard.com. To download call letter, schedule of all the selection shall be intimated to the shortlisted candidates through SMS, email, CSL website. Mere submission of applications through NATS portal and issue of all letters shall not be confer any right to applicant of acceptance of candidature or cannot be constructed as an acknowledgement or fulfilling the eligibility criterion. సో వాళ్ళకి ఏమేమి క్రైటీరియాస్ కావాలో మీకు అన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో చూడండి. ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాము. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 08/09/2020. డేట్ దగ్గరికి వచ్చిన ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. థ్యాంక్ యూ.